విధంగా మనల్ని దేవుని చిత్త ప్రకారం మనం ఇక్కడ కలుసుకునేటప్పుడు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృప తరుణమునకై స్తోత్రం. మరి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసిన నామంలో ప్రార్థించేదారో అక్కడ ఉంటానని వాగ్దానం చేసిన దేవుని బట్టి మనం స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. మన మధ్యలో దేవుడు ఉన్నాడు కదా, దేవునికి స్తోత్రం. అయితే మనము 2 తిమోతి 2:5 చూసుకుందాం. 2 తిమోతి 2:5. దేవుడు ఒక్కడే. 2 తిమోతి 2:5. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు, అదా నేను తప్పు చెప్పిందా? మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. దేవునికి స్తోత్రం. మరి జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు అని స్పష్టంగా మనకి బైబిల్ చెప్తుంది. మరి మనము ఏ కిరీటం కొరకు దేవుడు మనల్ని సిద్ధపరిచినాడు, ఏ కిరీటం కొరకు మనల్ని సిద్ధపరిచినాడు? ఫస్ట్ దేవుడు శిలువ మరణములో మనల్ని ఏం చేశాడు, అది క్వశ్చన్. శిలువ మరణంలో మనల్ని దేనిగా తీర్చిండు దేవుడు? ఒక క్వశ్చన్ ఆన్సర్. శిలువ మరణం ద్వారా మనల్ని దేనిగా తీర్చిండు? వెరీ గుడ్. ఏంటిది? అరే నేను చేంజ్ చేయలే. నీతిమంతులుగా తీర్చు కదా. ఏ విధంగా తీర్చిండు? నీతిమంతులుగా. అంటే మనకి నీతి కిరీటం ఇస్తాడన్న కదా. ఆ నీతి కిరీటం రావాలి అని అంటే మనము మన ఈ భూలోకంలో ఒక నియమం, ఒక నిబంధన, ఒక నియమం అనే నియమంగా మనము జట్టివాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వారికి కిరీటం ఉండదు. ఆ నీతి కిరీటం మనకు కావాలి. అంటే ఆ నీతి కిరీటం కావాలంటే మనం ఈ నీతిని కాపాడుకుంటూ పోవాలి. ఈ నీతి ఎక్కడి నుంచి మనకు వచ్చింది అని అంటే రోమా 8:2 మనం చూసినట్లయితే, రోమా 8:2, రోమా 8:2. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చెప్తున్నాడు? అపోస్తలుల పౌలు అంటున్నాడు. ఏమని? యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. దేవునికి స్తోత్రం. ఏ నియమం ఉంది? ఆత్మ నియమం. అంటే మనము ఏ నియమ ప్రకారము మనం పోరాడాలి, ఏ నియమ ప్రకారం ఉండాలి అని ఇక్కడ నియమ ప్రకారం పోరాడకుంటే అన్నాడు కదా. ఏ నియమం ఉంది ఇక్కడ? ఆత్మ యొక్క నియమం. దేవునికి స్తోత్రం. ఆత్మతో మనము ఒక నియమాన్ని చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ. ఒక ఆత్మ యొక్క నియమ ప్రకారం మనం నడుచువారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే మనం ఒక సంఘటన మనం చూసినప్పుడు ఏంటిది అని అంటే యోహాను సువార్త 4:23లో చిన్నదే మాట అమ్మ. అక్కడ మనందరికీ తెలిసిందే. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలము వచ్చుచున్నది అన్నాడు. తర్వాత ఏమన్నాడు? వచ్చియే ఉన్నది అన్నాడు. అవునా కదా? 23 ఇప్పుడు వచ్చేందంటే ఆయన ఉన్నాడు అక్కడ. ఆయననే ఆయన అంటే ఆత్మతోనూ సత్యముతోనూ వచ్చి. అప్పటిదాకా ఏంది? మొత్తం ధర్మశాస్త్రమే. శరీరంతోనే మనం అన్ని శరీర పనులే చేసుకుంటా. ఇట్లా చెయ్యండి, ఇట్లా చెయ్యాలా, పని చెయ్యాలా, అవి తీసేయాలా, ఇవి పెట్టాలా, అన్నీ చెప్పాడు. అవన్నీ శరీరముతోటి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చేయాలి కదా. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలం వచ్చుచున్నది. అంటే ఆయన వచ్చుచున్నది అని ఎందుకు అన్నాడు అని అంటే ఇంకా శిల్వ మరణం పొందలే కాబట్టి
కానీ వచ్చే ఉండాలి ఎందుకన్నాడు? నేనే అని చెప్పటానికి. అంటే యేసు క్రీస్తులో మనకి ఇక్కడ రోమ 8:2 అందుకని అంటున్నాడు అపోస్తల పౌలు ఏమనంటే, యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ఉందంట. అంటే ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించు వారముగా దేవుడు మన కొరకు సిలువలో మరణిస్తాడని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి దేవుడు మన కొరకు చేసి ఉన్నాడు. ఆత్మ నియమమును అంటే ఈ పద్ధతులు ఇవి అన్నిటినీ దేవుడు విశ్వేసినాడు. చూడండి, ఎఫెసీ 2:5 రెండో లైన్లో చూసినట్లయితే, ఎఫెసీ 2:5 రెండో లైన్ నుండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆమేన్. అంత చాలమ్మా. అయితే క్రీస్తు యేసునందు జీవం ఇచ్చు ఆత్మ యొక్క నియమం ఉంది అన్నాడు కదా. అయితే మనం ఏమైనా చచ్చిన వారు. ఎందుకు చచ్చిన వారు? తినొద్దన్న పండు తిన్నాం, ఆజ్ఞాతిక్రమం పాపం, పాపం వలన వచ్చి జీతం మరణం, మరణం అయిపోయి ఉన్నాం కదా. అయితే ఈ మరణ స్థితిలోనే మనం అన్ని ఎడ్లను ఇస్తున్నాము, పౌరం ఇస్తున్నాము, మన కొలతను బట్టి పాపమును బట్టి మనం ఇస్తా ఉన్నాం. అది శారీరక నియమం. కానీ దేవుడు ఆత్మ యొక్క నియమాన్ని ఇక్కడ సిలువలో మనం చచ్చిన వారమై ఉండగానే మన కొరకు ఆయన మహాకృప చేత, ఎవ్వడును నీతిమంతుడు కాదు, అందరూ కానీ దేవుడు ఏం చేసిండు? మనల్ని ఒక నియమం, ఆ నియమం ఏంటిది? ఆత్మ యొక్క నియమం. అంటే ఇప్పుడు మనము ఆ నియమం, పాత నియమం పోయింది. ఈ క్రీస్తులో మనకి ఏ నియమం వచ్చింది? ఇప్పుడు ఆత్మ యొక్క నియమం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏ నియమం నుండి తప్పించి అపోస్తల పౌలు అంటున్నాడు తప్పించుకున్నానని. కేవలం ఆయన ఒక్కడే తప్పించుకున్నాడా? మనమందరం కూడా తప్పించుకున్నాం. క్రీస్తు నియమం, ఆత్మ నియమం బట్టి మనమందరం కూడా తప్పించుకున్నాం కదా. 2 కొరింథీ 5:21 చూడండి. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతిని అనుసరించినట్లు పాపం ఎరగని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. చూడండి, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం ఏం చేసిండట? పాపంగా చేసిన. చచ్చిపోయిన మన అంటే అబ్బాదం చచ్చిపోయిందా? అది ఏంటి? వాళ్ళ మీద ఉన్న మహిమ పోయింది. ఏమైపోయింది? మహిమ పోయి ఏంది అంటే దిగంబర్లుగా ఉన్నామన్నాడు. మహిమ ఉన్నప్పుడు వాళ్ళ అంతకుముందు దిగంబర్లే ఉంది. ముందు ఆది కాండంలో ఉంది, వాళ్ళు సిగ్గు నెరగక ఉన్నారు. సిగ్గు నెరగలే. ఎప్పుడైతే మంచి చెడ్డని పండు తిన్నారో, చచ్చిన స్థితిలోకి వచ్చిండ్రో, అప్పుడు ఏమైంది? దిగంబర్లంగా ఉన్నామంటే వాళ్ళ మీద మహిమ పోయింది. ఒక లైటు నీ మీద పడ్డప్పుడు నువ్వెవరో కనబడవు, ఒక్క లైటే కనబడతావు. అంత బ్రైట్నెస్ మహిమ మన మీద ఉండే. వాళ్ళ మీద పోయినప్పుడు వాళ్ళ దిగంబరత్వము వారికి కనబడినది. ఆ విధంగా చచ్చిన స్థితిలో ఉన్నాం. అంటే పూర్తిగా చచ్చిపోలే, ప్రాణం ఉంది, కాకపోతే మహిమలో చచ్చిన. కానీ దేవుడు తిరిగి మనల్ని ఏం చేసిండు? నీతిమంతులుగా తీర్చడానికి పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేసిండు. చూడండి, నీ పాపంలో మీదేసేసుకుంటా నేను జైలుకు పోతాను ఎవరన్నా పోతామా? అట్లాంటి త్యాగం ఎవరన్నా చేయగలుగుతారా? చెయ్యలేరు. అటువంటి త్యాగము మన దేవుడు ఒక్కడు మాత్రమే చేయగలడు. రోమా 8:1 చూసినట్లయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అది ఎవరికి? క్రీస్తు యేసునందున్న వారికి. అంటే ఆత్మ యొక్క నియమమును పాటించే వారికి, పాప మరణముల నియమం నుండి
ఆయన మనల్ని విడిపించిండు కదా. అట్లాగూ ఏంటిదంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష ఇది లేదు. ఇది ఆత్మ నియమం కదా. ఆత్మను అనుసరించు నడవాలంటే మనం కింద చూద్దాం. రోమా 8:4. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించుటే ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలేనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి, ఇక్కడ మనం అంతకు ముందు చెప్పుకున్నాము ఏంటిదనంటే ఆత్మను అనుసరించే నడుచుకోను మన యందు. ఇక్కడ మనం ఆత్మ నియమం చెప్పుకుంటున్నాం. ఇక్కడ వినాలి, ఆత్మ నియమమును చెప్పుకుంటున్నాము. అయితే ఆత్మను అనుసరించి మనం నడవాలని ఆయన ఏం చేసిండట, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి, ధర్మశాస్త్ర సంబంధమైన పనులు ఏవైతే ఉన్నాయో, విధి అనంటే ఏంటి, పనులు, అవన్నిటినీ కూడా ఆయన ఏం చేసిండు అనంటే నెరవేర్చబడవలనని పాప పరిహారార్థం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో కప్పి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధి. మన పాపమంతా ఆయన అంటే పాపములను మోసుకొని గొర్రె పిల్ల ఆయన మీద పెట్టేసిండు. పెట్టేసి ఏ విధిని నెరవేర్చింది, నీతి విధి. అంటే ధర్మశాస్త్రం యొక్క నీతి విధి. ధర్మశాస్త్రం ఇది చెయ్యు, అది చెయ్యు, ఇది చెయ్యు అన్నదంతా నీతే. ధర్మశాస్త్రం ఏమి పాపం కాదు, కానీ పాపంకి అది కారణమవుతుంది. అంటే అది చేయకపోతే మనం పాపం చేసినాం. ఆ ధర్మశాస్త్రం అంతటిని తీసుకొచ్చి ఎవరి మీద, ఇగో కుమారుని మీద పెట్టేసినాం. నువ్వు చెయ్యి, అలా చెయ్యేస్తాడు. ఈ ధర్మశాస్త్రము వాళ్ళతో అయితనే లేదు కదా. ఆ పాపం అంతా తీసుకొచ్చి కుమారుని మీద పెట్టేసి ఇప్పుడు నువ్వు చెయ్యి. ఎక్కడ చెయ్యాలా, సిలువలో ఆయనని బలి చేసేసి. చెల్లు, ఎడ్లొద్దు, పావురాలొద్దు, ఎవి వద్దు. మీ దగ్గరకు వచ్చి ఎవరైతే నీ రక్తమును అంగీకరించిర్రో ఈ పాపమంతా పోతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమవుతారు, నీతిమంతులు. అప్పుడు వాళ్ళకి ఏ నియమం వస్తుంది, ఏంటిది, ఆత్మ నియమం అనేది. ఇప్పుడు నువ్వు దేన్ని అనుసరించద్దు, శరీరాన్ని అనుసరించు. నువ్వు దేన్ని అనుసరించాలి, ఆత్మ నియమ ప్రకారం నువ్వు పోరాడాలి. అర్థమైందా? ఆత్మ నియమం ప్రకారం మనం ఇప్పుడు పోరాడుతూ ఇప్పుడు ఇప్పటిదాకా దేవుడు ఏమేం చేసిండు, ఆత్మ నియమం ఏంటి, మనం ఏం చేయాలి చూద్దాం. దేవుడు మనలను నీతిమంతులుగా మార్చాడు కాబట్టి ఏం చేయాలి అని అంటే రోమా 8:13. శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు, కానీ ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఇది మనం చేయాలి. ఆయన చేసింది మన కొరకు చేసి. ఇప్పుడు దాకా ఆత్మ నియమం ఏంటిదో ఆయన అంత సిలువలో చేసి, మరి మనం ఆత్మ క్రియలు, మనం ఆత్మానుసారంగా, మనం ఆత్మ నియమం మీరేమి చేయాలో ఈ పౌలు చెప్తున్నాడు. ఏంటిదంటే, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉందురు, కానీ ఆత్మ చేత. ఇక్కడ మన ఆత్మ నియమం ఏంటి, మనము విశ్వాసులము చేయవలసింది ఏంటిది, సంఘము చేయవలసింది ఏంటిది అంటే ఆత్మ చేత శరీర క్రియలను అది. అంటే ఇది ఏంటిది, ఆత్మ నియమం. దేవుడు శిలువలో చేసినటువంటి ఆత్మ నియమం. రోమా 8:15 చూడండి. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఇది ఏంటిది అనంటే ఆత్మ కలిగిన వారమై ఉన్నాం. ఏంటిది, ఆత్మ నియమముని మనము నడిపించుకోవాలి. మనం ఆత్మానుసారులుగా మనం జీవించాలి. ఎందుకు అనంటే మనం పిచ్చోళ్ళం కాదు,
దాసత్వపు ఆత్మను మనం పొందలేదు. ఏ ఆత్మను పొందినాం? దత్తపుత్ర ఆత్మను పొందినాం. అసలైన పుత్రుడు ఇశ్రాయేలు కదా. మనం దత్తపుత్ర ఆత్మను పొందినాం. అంటే మనల్ని పెంచుకుంటున్నాడు దేవుడు. మన కుమారుడుగానే మనల్ని చేసుకున్నాడు. దత్తపుత్ర ఆత్మను పొందితిరి. కానీ ఆయన ఏది చేస్తే మనం కూడా అది మన వెనకాల వస్తుంది. మనకు హక్కు ఉంది. ఆయన తండ్రి కాబట్టి అందుకనే ఆ ఆత్మ కలిగిన వారమై, ఏ ఆత్మ? ఆయన ఏదైతే సిలువలో మరణించి ఆత్మ నియమ ప్రకారము మనల్ని నేర్పించింది, అంటే మన ఆత్మ నియమ ప్రకారం మనల్ని ఆ సిలువ మరణం ద్వారా మనకి ఇచ్చినాడో ఆ ఆత్మ నియమంని, అటువంటి ఆత్మ కలిగి మనం ఉన్నాం కాబట్టి మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. ఒకవేళ నువ్వు శరీర క్రియలు చేయలేదను, అంటే చంపలేదనుకో, అప్పుడు నువ్వు తండ్రికి అబ్బా అని పిలవగలుగుతావా? పిలవలేము, కోల్పోతాం కదా. అటువంటి ఆత్మ నియమం లేకపోతే మనం ఆ అధికారాన్ని కోల్పోతాం. ఎంత భయంకరం! మనకి కిరీటం 16వ వచనం చూడమ్మా, అదే కింద. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏ విధంగా ఇచ్చుచున్నాడు అనంటే 1 కొరింథీ 12:8. మొదటి కొరింథీ 12:8. ఇలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము, ఓకే, మరి ఒకరికి ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యము, మరి ఒకరికి ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను ఇచ్చు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మ వివేచనయు, మరి ఒకరికి నానా విధమ భాషలను, మరి ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడింది. హల్లెలూయా. చూడండి, ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని అంటే నీకు ఒక దేవుడు ఒక వరం ఇచ్చి ఉన్నాడు. ఆ వరము అంటే అందరికి ఒకే వరం ఇయ్యాడు, ఒకే చేతులు. కన్నంతా ముఖమంతా ఒకటే కన్ను ఉంటే మనం ఎట్లా కనబడతామా? ముఖమంతా ఒకటే ముక్కుంటే కనబడతామా? ఏ అవయవమో ఆ పని చేయాల్సిందే. కాలు కింద ఉంది చిచ్చిచ్చి అంటే అది కాలు లేకుంటే నువ్వు ఎట్లా పోతావా? ఒక మాట చెప్తున్నా, ఒక చిన్న చిటికి నీళ్ళు లేకపోయినా నువ్వు లోపం ఉన్నవాడివే. అర్థమైందా? ప్రతిదీ కూడా దేవుని సంఘములో ప్రతిదీ అవయవము కూడా విలువైనదే. అర్థమవుతుందా? ప్రతిదీ కూడా ఏంటిదంటే ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. ఏంటంటే సంఘంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వరము కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుడు నాకు ఈ వాక్యం చెప్పే వరం ఇచ్చిండు. ఇక అమలు ప్రార్థన చేస్తే అందరికి కొంతమంది అంటే స్వస్థత వస్తుంది, మళ్ళా దర్శనాలు వస్తాయి, ఏమైతాయి? జరుగుతాయి. కొందరికి పాటలు పాడే వరం ఉంటుంది, కొందరికి ప్రార్థించే వరం ఉంటుంది, కొందరికి విజ్ఞాపన చేసే వరం ఉంటుంది. ఆ విజ్ఞాపన చేసేవాళ్ళు ఎంత చక్కగా విజ్ఞాపన చేస్తారంటే నేను వాళ్ళని చూసి ఒంటరైపోతాను. అటువంటి విజ్ఞాపన మళ్ళీ మనకు రాదు. ఎందుకంటే నాకు ఒక వరం ఇచ్చింది దేవుడు, వాక్యం చెప్పేవారు. వాళ్ళు విజ్ఞాపన చేస్తుంటే వాళ్ళ వర్డ్స్ వింటే నేను పరిశీలన అయిపోతాను. ఎందుకంటే వాళ్ళకి అది వరం. ఆ విజ్ఞాపన ఎట్లా అంటే వాళ్ళు మనకి జ్ఞాపకం లేని వాళ్ళని అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తారు. ఒక చర్చిలో ఒక అవసరం చెప్పినప్పుడు అది మనం మర్చిపోతాం, కానీ విజ్ఞాపన చేసేవాళ్ళు మర్చిపోతాం. అది మనకు వరం. అటువంటి వరాలు కలిగి దేవుడు అటువంటి ఆత్మ నియమమును, ఒక నియమం అది మనందరికి ఒక్కొక్క వరం ఇచ్చేది ఒక నియమమును దేవుడు ఇచ్చినాడు. అదే మనకు సాక్ష్యం కలుగుతుంది. 17వ వచనం కూడా చదవండి. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మనము పిల్లలమైతే ఏమైతే వారసులం.
అంటే వారసుడు ఏం చేస్తాడు? అంతకుముందు వారసుడు ఏం చేస్తాడు? కంసాలోడు ఉంటే ఏం చేస్తుండే? కంసాలి పని చేస్తాడు. మరి దేవుడు ఏం చేసిండు? లోకానికి వచ్చి ఏం చేసిండు? సువార్త ప్రకటించాడు. ఆయన పరలోక జ్ఞానాన్ని మనకి అవగాహన చేసి పోయిండు. మరి నీకు ఇచ్చిన ఆ వరాన్ని నువ్వు ఏం చేయాలి? చెయ్యాలి. అంటే దేవుడు విడిచిపెట్టిపోయిన ఆ సువార్తను మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తని ప్రకటించమని చెప్పి ఉన్నాడు. అది మనకి మామూలుగా చెప్పాడా? ఆజ్ఞ ఇచ్చిడు. మార్కులో ఉంటది కదా. ఇప్పుడు అవన్నీ తీయాలంటే మళ్ళా చెప్పినా కదా అది చెప్పిన నేను రాగానే 8 గంటల దాకా కూర్చుందామా అని. ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతో కూడా వారసులము అవుతాం. అయితే క్రీస్తుతో కూడా శ్రమ పడాలి అని అంటే మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి? క్రీస్తుతో కూడా మనం శ్రమ పడాలంటే బలం వద్దా? ఉండాలి కదా. శ్రమ పడాలంటే మనకి ఏం కావాలి? బలం కావాలి. ఇప్పుడు మనము శారీరకంగా పని చేయాలి, మనకి అన్ని తెచ్చుకొని తినాలి, మనకు ఆహారం కావాలి, మనకు శక్తి కావాలంటే మనం ఏం చేస్తాం? తింటేనే మన శరీరానికి బలం వస్తుంది. అట్లాంటి శ్రమ పడాలి అని అంటే యోహాను 6:27లో మనం చూసినట్లయితే క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. అంటే మనము నకిలీది తినద్దన్నాడు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు వేరేది ఇప్పుడు కొనుక్కుంటే మనం ఏం చేస్తాం? ISI మా ముద్ర ఉందా లేదా అని చూస్తాం. అది అసలైందనే చూస్తాం. అంటే దేవుడు ఏం చేసిండు తెలుసా? ఆయన కుమారుడి మీద ముద్రేసిండు. ఈయన పక్క దేవుడు, ఈయననే జీవాహారమైన దేవుడు అని. ఇదే నీకు ఆత్మకి బలమిచ్చేది, మంచి ఆహారమైనటువంటి ఆయన ఈయననే అని ఎవరికి ముద్రేసిండు? ISI. ఇక మిగతాయి అన్నీ మొత్తొత్తయే, అవి దేవుళ్ళు అనబడవు. ఈయననే దేవుడు, ఈయననే మీకు మీ ఆత్మలు బలంగా ఉండాలంటే ఈయననే అని ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పారు. యోహాను 6:35 చాలా షార్ట్గా చెప్తున్నా. ఇక ఎంతసేపు అవుతుందో నాకు తెలియదు కానీ బాగా షార్ట్. వారితో ఇట్లనేను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. దేవునికి స్తోత్రం. మనకు కావాల్సింది ఏంటిది? ఆహారం. ఏది? అక్షయమైన ఆహారం, అంటే నశించిపోని ఆహారం. దీనికి తండ్రి అయిన దేవుడు ముద్ర వేసిన ఆహారం ఇది. ఇది ఆత్మకు బలమిచ్చే ఆహారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఇది అసలు సిసలైన ఆహారం. దేవునికి స్తోత్రం. అందుకు యేసు వారితో ఇట్లనను, జీవాహారము. హల్లెలూయా. ఎవరన్నా అన్నారా నేను ఆహారం అని? ఏ దేవుడైనా ఎవరైనా పలికిండ్రా? ఏ గ్రంథమన్నా చెప్పిందా? చెప్పండి. ఇదే జీవాహారం అని చెప్పి, నా యుద్ధకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి అని అంటే పరలోక రాజ్యానికి పోయినాక మనకు ఆకలి కాదు. ఆయననే జీవాహారం. ఆయన స్తుతిస్తూ మరి ఏమన్నా ఇస్తాడేమో అక్కడ మనకు ఆకలి కాకుండా. అది కూడా చెప్పలేము. వృక్ష ఫలములను భుజింపనిత్తును అన్నాడు. అక్కడ పోయినాక అవి ప్రకటనలు రాపియలే. అర్థమైందా? నువ్వు రాయకన్నాడు. ఇవి చూపెట్టినా కానీ నువ్వు రాయొద్దు అన్నాడు. అందుకు దేవుడు కొన్ని రాపిచ్చిండు, కొన్ని అన్ని చేశాడు. 1 తిమోతి 4:8లో చూసినట్లయితే 9:8 శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమును గాని
దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినంతనంటున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. అది అంటే మనం ఇప్పుడు ఈ శరీర విషయంలో మనం సంపాదించుకోవాలి. సంపాదించుకోకపోతే ఎట్లా తింటాము, ఎట్లా బతుకుతాము, ఏం చేయలేము కదా. సంపాదించుకున్న తర్వాత అయితే ఇది ఎంత మటుకు మనకు సచ్చేదాకానే ప్రయోజనం. ఇది ఎంత మటుకు ప్రయోజనం చెప్పాలా సవిత? ఎంత మటుకు ప్రయోజనం ఇది? కొంచెము మట్టుకే. కొంచెము మట్టుకు మాత్రమే ప్రయోజనం. కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను అంటే దైవ భక్తి ఇప్పుడు ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు కూడా మనకి ఉపయోగపడతాయి. అంటే మన శరీరాన్ని ఆత్మ నియమ ప్రకారము నడిపించడానికి ఉపయోగపడుతుంది. రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడిన దైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమైన. హల్లెలూయా. అందుకనే మనము దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవ విషయంలోను ఇది ఉపయోగకరం. కాబట్టి ఆత్మ నియమం ప్రకారము మనము జీవించువారమై ఉన్నాం. ఎఫెసీ 1:13 చూడండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడుతుంది. అది అక్కడేమో తండ్రి అయిన దేవుడు క్రీస్తుకి ముద్ర వేసిండు. ఎక్కడ? యోహాను 6:27 కదా. అయితే ఇక్కడేమో యేసు క్రీస్తు వారు ఏం చేసిండ్రంటే ఆత్మ నియమం చేసిండు. కాబట్టి మనకి శిలువ మరణము ద్వారా మనకు ఆత్మ నియమం వచ్చింది. కాబట్టి ఆత్మ చేత మనల్ని ముద్రీకరించింది. మంచిగా వినాలి మనం. ఎందుకంటే ఇది రాత్రి బాగా ప్రార్థన చేసుకొని ఇంకా ఇతరుల ప్రార్థన నేను కోరి అమ్మగారు ప్రార్థన చేసిండ్రు, ఇంకొక ఆమెతో కూడా ప్రార్థన చేయించుకున్నా. బాగా ప్రార్థన చేసిన తర్వాతనే దేవుడు ఇది బయలుపరిచింది. దేవుడు ఏ ఒక్కటి కూడా కొత్తగా బయలుపరచడు. ఎదుకాల ప్రార్థన ఉండాలి మనకు. మనల్ని ప్రార్థన అది నడిపిస్తుంది. ఇక్కడ జ్యోతకగా అది చెప్పేది ఆత్మ చెప్తారు, దేవుని ఆత్మ చెప్తారు. అర్థమైందా? జ్యోతకతోటి ఏమయ్యేది కాదు. అర్థమైందా? అయితే ఇక్కడ ఏంటిది అంటే ఆత్మ చేత ముద్రీకరించబడాలి. ఇది ఆత్మ నియమం, దేవుడు చేసినటువంటి ఆత్మ నియమం. ఇంకా మన నోటి మాట కూడా ముద్రీకరించబడాలి. ఇప్పుడు నేను చెప్పిన మాట ఎక్కడి నుంచి రావాలా? బైబిల్లో దేవుడు ఏదైతే పలికినాడో ఆ నేను ఏమని ప్రార్థన చేసుకున్నా తెలుసా? దేవా, నా నోటి మాట ముద్ర వేయు. ముద్ర వేసిన మాట మాత్రమే నా నోట్లో నుంచి రావాలి. అది చూద్దాం. వాక్యానికి కూడా ముద్ర వేసిండు దేవుడు. చూద్దాం. యోహాను 3:33 చూడండి. యోహాను 3:33. యోహాను 3:33. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుని సత్య సంబంధుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. చూడు, ఆయన సత్య సంబంధి కాబట్టి మాటకి ఏం చేసిండు? మాట అంటే ఏంటి? వాక్యం. వాక్యం అంటే ఎవరు? దేవుడు. యేసుక్రీస్తు వారే. ఆయననే కదా ఆకాశం నుంచి పైనుంచి దిగొచ్చిన వాక్యం. ఆయన శరీరధారి అయిండు. ఆ వాక్యం శరీరధారి అయింది. దానికి కూడా ముద్ర వేయబడింది. 2 తిమోతి 4:4 తీయండి. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. చాలు. అంటే మాట ముద్ర వేసిన మాటనా కాదా అని మనం ఆలోచించుకోవాలి. మన ఆత్మ ఏంటిది అంటే గమనించుకోవాలి. ఆత్మ నియమంలో ఇది ముఖ్యమైనది. ఏంటిది అంటే సత్యమునకు చెవి యొక్క కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చే ఉన్నది, ఇప్పుడు వచ్చి ఉన్నది. కాబట్టి ఈ ఆత్మ నియమం నీకు ఇచ్చినటువంటి దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు అది కల్పనా కథనా, ఆ వాక్యంకు ముద్ర వేసిన వాక్యమా అని నీకు ఎట్లా తెలుస్తుంది? అమ్మ
ఎట్లా తెలుస్తుంది? ఆత్మతో నింపబడుతున్న దేవుని వాక్యం. అంతేకాదు దేవుడి వాక్యం కూడా ఆత్మ ఉండాలి. దినము చదవాలా. ఈ వాక్యం ఎక్కడ ఈ బైబిల్లో ఉందా లేదా? ఈ వాక్యమునకు ముద్ర వేసిన వాక్యము చెప్తున్నాడా లేదా? ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన బైబిల్లోని మాటనా కాదా? ఈ వాక్యము ముద్ర వేసిన వాక్యమా కాదా అని నీ ఆత్మతో ముద్ర వేసిన ఆత్మ ఉంది కాబట్టి ఆ ఆత్మ వివేచన కలిగి ఉండాలి. అది వివేచన కలిగిన ఆత్మ నియమము కలిగినదై ఉంది. మన ఆత్మ ఎట్లుండాలా? మన ఆత్మ నియమం ఎట్లుండాలా? వివేచన కలిగిన ఆత్మ కలిగి ఉండాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 5వ వచనం కూడా చదవండి. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. ఏంటిది అంటే మనం అన్ని విషయంలో మితంగా ఉండాలి. శ్రమ పడాలి. ఎందుకనంటే దేవుడు యేసుక్రీస్తు వాడు ఇక్కడికి వచ్చి సుఖపడిపోయిందా? ఏం చేసిండు? శ్రమ పడ్డాడు. కాబట్టి అటువంటి శ్రమలో నీవు క్రైస్తవుడు అయినందుకు నీకు శ్రమ వస్తే నువ్వు అందులో ఆనందించమన్నాడు దేవుడు. ఎందుకంటే నీకు పరలోక రాజ్యంలో మరి అందుకనే సువార్తికుని పని చేయు, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. ఇప్పుడు నేను ఇక యూట్యూబ్లో చెప్పినా కదా, అయితే ఒక ఆయన ఏమన్నాడు, నీకు నువ్వు చచ్చిపోతే మంచిగా అన్నాడు. అంటే ఆ వాక్యము ఆయనని టచ్ చేసింది కాబట్టి, అంటే ఎవరికో అందరు మారుతారేమో అనుకున్నాడు, అన్యులకి మంచిగా ఉండేది. అయితే ఆయన చనిపోతే మంచిగా మెసేజ్ పెడితే నేను చావను, ఏంటిది 118వ కీర్తనలు, నేను చావను సజీవుడనై దేవుని వాక్యం నేను ప్రకటిస్తా అని ఆయనకుంటా పెట్టాడు. ఆయన బాగా తెలుసు, ఆయన పేరు ఏదో ఉంది, సుగుణాథర్వ ఏదో సంథింగ్, ఎవరో ఆయన అట్లా పెట్టేసిన నేను. అంటే మనం ఏం చేయాలా? యేసుక్రీస్తు వారు వాక్యాన్ని, అది సాతానుని ఏం చేసిండు? వాక్యంతోనే కొట్టిండు. అర్థమైందా? అట్లనే కొట్టుపడేయాలి. వాక్యంతోనే మన ఏంది యుద్ధం చేసేది? కత్తి, వాక్యం ఆత్మ ఖడ్గం. మనకి ఆత్మ ఖడ్గం ఉండాలా ఇది. అందుకని ఎప్పుడు మనం చదువుతూ ఉండాలి, దీంతోనే యుద్ధం చేయాలా. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలా, వాక్యం అనే ఖడ్గం పట్టుకోవాలి. ఇవి రెండు మనల్ని ముందుకు సాగబడతాయి. దేవునికి స్తోత్రం. అటువంటి మంచి పోరాటము మనము పోరాడాలి. మన పరిచర్య సంపూర్ణంగా జరిగించుకోవాలి. 2వ తిమోతి 4:7 ఉంటది కదా, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. చూసినావా అక్కడ కిరీటం ఎవరికి వస్తుంది అని చెప్పుకున్నాం. ముందు కిరీటం అని చెప్పిన కదా, తర్వాత ఏమొచ్చింది ఇక్కడ? నీతి కిరీటం. ఏది? మనం మంచి పోరాటం అర్థమైతుందా? మంచి పోరాడి తిని అని ఎంత చక్కగా చెప్తున్నాడు. నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఎందుకనంటే మనం మన నీతిని ఆత్మనియమము ద్వారా కాపాడుకోవాలి. అర్థమైందా? ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి, నువ్వు నీతిగా నియమంగా ఉన్నావనుకో, నీతి నియమం ప్రకారం నువ్వు ఆత్మ నియమం ప్రకారం నువ్వు జీవించినట్లయితే అప్పుడు ఆయన కూడా ఎటువంటి వాడు? నీతి గల న్యాయాధిపతి. అర్థమవుతుందా? నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించు. ఎవరెవరైతే ఆత్మ నియమ ప్రకారము మరి అది ఈ శరీరకాన్ని, అంటే శరీరమైన వాటిని, మొదటి కొరింథీ అది చూడండి, మొదటి కొరింథీ 1:17 2వ లైన్లో చిన్నగా చదవండి, అదొక్కటే చదవండి. మొదటి కొరింథీ 1:17 2వ లైన్ మాత్రమే చదవండి.
బాప్టిస్ట్ ఇచ్చు. ఆహా. మొదటి కొరింథీ 1:17 రెండవ లైన్, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు. అంటే ఆయన మనల్ని నీతిమంతులుగా మార్చింది కదా, ఆయన శిలువను మనం వ్యర్థపరచకూడదు. అర్థమవుతుందా? అయితే మనము కూడా చూడండి, గలతీ 5:24 రెండో లైన్లో, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆయన అక్కడ సిలువ వ్యర్థపరచద్దంటే మనం ఏం చేయాలా? సిలువ వేయాలా. దేన్ని సిలువ వేయాలా? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ. దేన్ని సిలువ వేయాలా? శరీరము దాని ఇచ్చలు. ఇచ్చ అంటే ఏంటి? కోరిక. వాటిని ఏం చేయాలా? సిలువ వేయాలి. దేన్ని వ్యర్థపరచకుండా ఉండాలంటే దేన్ని సిలువ వేయాలి మనం? దేని అప్పుడు మనం దేన్ని వ్యర్థపరచం? దేవుడిచ్చిన నీతిని, ఆత్మ నియమాన్ని మనము వ్యర్థపరచకుండా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనం ఏం చేయాలంటే ఆయన యొక్క నీతి కిరీటాన్ని మనము పొందుకోవచ్చు. మరి మళ్ళా ఎక్కువ ఉన్నాయి కానీ మీరు కూర్చోగలుగుతారో లేదో, సరే ఈ నీతి కిరీటం వచ్చేసింది కాబట్టి ఇక మనము ఆ విధంగా ఏంటిది అని అంటే, ఈ గలతీలోనే ఉంటుందమ్మా, మంచి మాటలు ఉంటాయి. ఏంటిది అని అంటే ఇంపార్టెంట్ మాట ఏంటి ఉంటారంటే గలతీలలో ఉంటాయి. 5:16 గలతీ 5:16లో, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయించురో వాటిని చేయకూడదు. అంటే మనం ఏం చేద్దాం? అరే నేను పరిశుద్ధంగా బైబుల్ చదువుతా, ప్రార్థన చేస్తా అంట, అబ్బా తర్వాత చేద్దాంలే, అబ్బా తర్వాత చదువుదాంలే, అబ్బా ఇంకా కొంచెంసేపు పడుకుందాంలే అని అనుకుంటాం. కాబట్టి మనం దేన్ని అని చేయాలా? శరీరాన్ని లేచి ప్రార్థన చేయి అని దానికి చెప్పుకోవాలంటే మనం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన నామమున సన్నిధించమని మన ప్రాణానికి మనం చెప్పుకోవాలి. లేదు అట్లనే అంటది శరీరం, అట్లనే అంటది. అది ఎంత నీరసంగా ఉన్నా లేవ్వాలా, లేచి మనం మోకరించి ప్రార్థించినప్పుడు అది ఏమవుతుందంటే శరీరం బలం పొందుతుంది. దేవునికి స్తోత్రం. అటువంటి అనేకం సార్లు మనకు జరుగుతాయి కదా. 24 చూసినట్లయితే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి, ఇప్పుడు ఇందాక చెప్పుకుంది, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకోండి. అంటే ఆత్మ నియమం ప్రకారం మనం నడుచుకోండి. ఈ విధంగా మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా నాతో మాట్లాడినాడు, తర్వాత మీతో మాట్లాడినాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ఆమేన్.